అందరికీ నమస్కారం. సిఎంఆర్ కాలేజ్ ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా సిఎంఆర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా సిఎంఆర్ కాలేజ్ డైరెక్టర్ టైగర్ డైనమిక్ జంగారెడ్డి గారు, అదే మాదిరిగా ప్రొఫెసర్స్, టీచర్స్, డిఫరెంట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకున్నందుకు. సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్, ఇండియాలోనే బ్రాండ్ ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో నంబర్ 1 బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి ఉన్నాయంటే మల్లారెడ్డి. కొట్టకొని ఇప్పుడు సపోర్ట్ లాస్ట్ ఒకటే సార్, ఇంకా చాలా చెప్పేది ఉంది మీరు. ఎందుకంటే 3 యూనివర్సిటీలు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎంఆర్ యూనివర్సిటీ, సిఎంఆర్ 4 కాలేజెస్, మల్లారెడ్డి 3 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంఎల్ఆర్, ఏరోనాటికల్, మరి లక్ష్మారెడ్డి, సెయింట్ మార్టిన్స్, అవన్నీ నా బిడ్డై, నా అల్లుడు. వర్ధమాన్, టీకేఆర్, అవన్నీ కూడా 2వ బిడ్డై. అంటే ఒక ఫ్యామిలీ 18 కాలేజీలు, 18 కాలేజీలలో 3 యూనివర్సిటీలు. ప్రతి ఏడాది 25,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర అడ్మిషన్స్ అవుతారు. బయటికి వాళ్ళని ప్లేస్మెంట్ చేసి పంపిస్తాం. కొట్టకమని చెప్పిన టెన్షన్ లాస్ట్ ఒకటేసారి కొట్టున్నాం. జోష్ గడిగడికి జోష్ రాకుండా నా ఫ్లో అయిపోతుంది. 25,000 మంది, 10,000 మీద ఫ్యాకల్టీ, 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, ఇంత పెద్ద సామ్రాజ్యం. మళ్ళా నేనే అంటే ఒక ఆర్డినరీ సింపుల్, లో ప్రొఫైల్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మళ్ళా నా పరిస్థితి చెప్తా మీకు. నాది 1976 19th మార్చ్ నా పెళ్ళైంది. రేపు 26 మార్చ్ 19th 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. అంటే 50 ఏళ్ళు నా పెళ్ళై రేపు మార్చికి. నా పెళ్ళినాడు పరిస్థితి ఏది గుర్తా? నా పరిస్థితి, నా పెళ్ళినప్పుడు ఎట్లుండే? నాకు ఎవడు పిల్లని చెప్పు. మా నాయన పేరు మంచిగా ఉండే, ఎందుకంటే ఆయన పేరు కూడా మల్లారెడ్డి, మా తాత పేరు కూడా మల్లారెడ్డి. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. అందుకే సిఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ సి మల్లారెడ్డి, మా తాత పేరు అది. అయితే మా నాయన పేరు చూసి నాకు పిల్లని ఇచ్చింది. అప్పుడు నాకు ఒక సైకిల్, 2 పాలకేయాలి. ఆ పరిస్థితికి వెళ్ళి ఇవాళ నేను ఈ పరిస్థితికి వచ్చిన. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. ఒకే చోట మైసమ్మగూడెంలో 3 యూనివర్సిటీలు నడిపిస్తున్నారు, 250 ఎకరాలు, 3 దేవుడు. డిజిటల్ హెల్త్ అని ఫస్ట్ టైం ఇన్ ఇండియా. 500 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలాంటి యూనివర్సిటీ తీసుకొచ్చింది నేనే ఈసారి సూరారంలో. హెల్త్లో ఏమని తీసుకొచ్చినా? ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఏఐ, నర్సింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఏఐ. తైవాన్కి వెళ్ళి ప్రజెంట్ తీసుకొచ్చిన రిపోర్టు ప్రజెంట్ చేసిన యూజీసీకి డిజిటల్ హెల్త్లో తీసుకొచ్చిన ఫస్ట్ టైం. అంటే కొద్దిగా నాలెడ్జ్, కొద్దిగా కాపీ కొట్టి, కొద్దిగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎంత పెద్ద యూనివర్సిటీ తీసుకొచ్చింది. అలాంటి యూనివర్సిటీ ఇండియా లేదు. 500 యూనివర్సిటీలు ఉన్నాయి. సూరారంలో మేము కొట్టున్నది ఇప్పుడు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. 200 కోర్సులు ఉన్నాయి. ప్రపంచంలో లేని కోర్సులు అన్నీ ఉన్నాయి. అంటే ఒక మిల్క్ వెండర్ 50 ఏళ్ళ ఈ జర్నీలో ఇంత పెద్ద సంస్థానం పెట్టి
మళ్ళీ దానికి కూడా ఒక ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే. అంటే అన్ని రంగాలల్లో ఇందు లేడు అందుగలడు, ఎందెందు చూసినా మల్లారెడ్డే ఉన్నాడు. మరి ఎట్లా? నేనేం మాయ చేసిందా? లేకపోతే నేను మంత్రం ఉందా? నేనేం బాబనా? నాకేమైనా ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా? ఇక్కడనే సింపుల్. మా ఇల్లు ఇప్పటికి చూస్తే పరిసర అవుతారు మీరు. మీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది. నాకు బోయిపల్లి 300 గజాలన్న ఇల్లు. నాకు డబ్బులు లేక కాదు, నాకు బొచ్చ డబ్బులు. నేను 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయింది. నాకు భూములు లెక్క కాదు. నా అంత పెద్ద ల్యాండ్ లార్డ్ తెలంగాణలో లేడు. 800 ఎకరాలు ఉంది ఇక్కడ. 500 ఎకరాల ఇండస్ట్రీస్ నడుస్తాయి. 1 కోటి స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు అయినా ఇట్లా సంస్థానం నడుస్తూనే ఉంది. అంతటా ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించిన. అప్పుడేమి నేనేం బీటెక్ కాదు, మళ్ళా టీచర్ కాదు, ప్రొఫెసర్ కాదు. నాకు బీటెక్ ఫుల్ ఫామ్ ఇప్పటికి కూడా తెలియదు. మరి ఎట్లా? మనము నేను చెప్పేది ఎందుకంటే మీ అందరికి కూడా, ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ఎంత పైకన్నా ఎదుకోవచ్చు, ఎంత గొప్పలన్నా రావచ్చు. ఆ శక్తి, ఇప్పుడు ఆ పవరు, అదంతా మన పిల్లలకు అవకాశం ఉన్నది. నాకంటే గొప్పగా అవకాశం అయ్యే ఛాన్స్ మన పిల్లలకే ఉంది, మన స్టూడెంట్స్కే ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక ఏఐ అయిపోయింది. మన ఇండియాలో ఎవరికి ఏఐ అంటే 10% కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ చూడు ఏఐ 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 ఏఐ. మన తన ఏఐ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ప్రపంచమంతా తిరిగినా. మొన్న జపాన్ పోయినా, 1.5 month అయింది. జపాన్ పోతే 110 ఏళ్ళు బతుకుతున్నారు. 110 ఏళ్ళు బతుకుతున్నారు. 89 ఏళ్ళు 90 ఏళ్ళ కూడా జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్. అలా రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ ఎందుకు లేదంటే కొత్త పిల్లలు, యువకులు లేరు. పెళ్ళి ఎవడు చేసుకుంటే లేడు. ఎవడన్నా పెళ్లి చేసుకున్న పిల్లలను గంట లేరు. అంటే కొత్త పిల్లలు లేరు, కొత్త ప్రొడక్షన్ లేదు, యువకులు లేరు. జపానే కాదు, తైవాన్, కొరియా, చైనా, అమెరికా, ప్రతి దేశంలో ఎక్కడ కూడా కొత్త పిల్లలు లేరు. పిల్లలంటే ఎక్కడ ఉన్నారు? అంతా యూత్ ఇండియాలో ఉన్నారు, సిఎంఆర్ కాలేజీలో ఉన్నారు. మరి ప్రపంచమంతా టెక్నాలజీ, ప్రపంచమంతా షార్టేజ్ ఏమిటి? 2 షార్టేజ్ ఉంది. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఆ 2 ఉంటే ప్రపంచాన్ని లీడ్ చేయవచ్చు. నేను ఒక పార్లమెంట్ని లీడ్ చేస్తున్నాడే భారతదేశంలో. అంటే మీరు టెక్నాలజీ స్కిల్ ఉంటే మీరు ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కుబేర్లు, బిలియనర్స్ ఎవరు? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్. బిలియనర్స్, కోట్లు 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 కోట్లు. అసలు మనం సున్నాలే రాయలేము ఆ కోట్లకు. అన్ని డబ్బులు నేర్తారు. లక్షల మంది ఉద్యోగాలు వాళ్ళకి, లక్షల మంది యువకులు, స్టూడెంట్స్ కావాలి వాళ్ళకు. కానీ దానికి తగ్గట్టు సత్తా ఉన్న స్టూడెంట్స్ లేరు. నేను ప్రపంచం అంతా పోయినా, అక్కడ కొత్త ప్రొడక్షనే లేదు ఆ దేశాలల్లో. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా పాత చదువులు చదువుతున్నారు, పాత చింతపండు లెక్క. ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. ఇప్పుడు మన పిల్లలకు ఇంగ్లీష్ రాదా? మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీషే చెప్తాను. మంచి సిబిఎస్ఈలో 90% పాస్ అయిన పిల్లలు వాళ్ళు. అరే ప్రతి స్టూడెంట్కు డే 1 నుంచే ల్యాప్టాప్ మీద మైక్రోసాఫ్ట్లో జాబ్ కావాలంటే వాడు ఏం అడుగుతాడో అదే నేర్పియాలి కాలేజీలో. ఆ సిస్టమ్ పెట్టింది. డే 1 నుంచే టెక్నాలజీ, డే 1 నుంచే కోడ్, పైథాన్, జావా, డాటా అన్ని నేర్పియాలి. ఫస్ట్ ఇయర్లోనే. సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేసేయాలి 4th ఇయర్ స్టడీస్ అంతా. 3rd ఇయర్లో ఇంటర్న్షిప్కే తీసుకుపోవాలి పిల్లల్ని మొత్తం డైరెక్ట్గా. అంత టెక్నాలజీ, అంత స్కిల్ ఉన్న పిల్లలు, అంత స్మార్ట్ ఉన్నారు మన, అంత ఛాలెంజ్ పిల్లలు ఉన్నారు మన దగ్గర. బంగారం మన స్టూడెంట్స్, ఆని ముత్యాలు. వాళ్ళ టాలెంట్ నేను చూసినా, వాళ్ళ స్కిల్ చూసినాను.
వాళ్ళకి కరెక్ట్గా చెప్తే వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. మామూలు తెలివి లేదు వాళ్ళ తన. ఎవ్వడు లేడు ప్రపంచంలో. నేను చెప్తున్నా కదా, మన పిల్లలే ఉన్నారు. కాకపోతే మన పిల్లలను ఖరాబ్ చేసేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ చేసిండ్రా, లాడ్ ఎక్కువ. మీరు లాడ్ ఎక్కువ చేస్తారు పిల్లలు. అంత లాడ్ చేసే అవసరం లేదు. వాళ్ళు పర్ఫెక్ట్గా చదువుకుంటారు, పర్ఫెక్ట్ కాలేజ్కి వస్తారు. మీరే మీకు పని లేక పొద్దుపోక. మన తెలంగాణలో ఫంక్షన్లు ఎక్కువ. ఇప్పుడు 27 గణపతి వస్తారు, 10 దినాలు డీజే పెట్టి డ్యాన్సులు ఆడతారు. ఆ దేవునికి మొక్కేది తక్కువ, డ్యాన్సులు ఆడేది ఎక్కువ. మళ్ళీ దాని తర్వాత దసరా వస్తారు, 9 దినాలు నవరాత్రి పూజలు. ఏం చేస్తారు? ప్రతి అపార్ట్మెంట్ కింద నవరాత్రి. పిల్లలు ఇంటిలా అట్లా దీపావళి, సంక్రాంతి, మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతుంది, పాస్ అయిపోతాడు. కానీ మన స్టూడెంట్కి ఏమీ రాదు. చూస్తే 4 ఏళ్ళు ఏమొస్తుందంటే మన పిల్లలకు ఫస్ట్ ఇయర్లో కొత్త ఫ్రెండ్షిప్ వస్తుంది. ఎందుకంటే 18-17 ఏజ్ కదా, కొత్త కాలేజీకి వస్తారు. తల్లిదండ్రులు కొత్త బట్టలు ఇప్పిస్తారు, కొడుకులకేమో కొత్త మోటార్ సైకిల్ ఇప్పిస్తారు. నా కొడుకు ఇంజనీర్ అయిపోయినట్టు అప్పుడే ఫీల్ అయిపోతారు. వాళ్ళ దోస్తులు, చుట్టాలు, బంధువులు ఇదే రోజు కొత్త ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు కొత్త హోటల్ పోతారు. కొత్తగా ఏది కొత్త ధరిస్తాడు, తినబుద్ధి అవుతుంది, పోబుద్ధి అవుతుంది. ఫ్రెండ్షిప్ కదా. నాకు ఇప్పటిదాకా 73 ఏళ్ళు ఎవరు ఫ్రెండే లేడు నాకు. అందుకే అంత సక్సెస్ అయింది. నాకు ఎవడు ఆదర్శం లేడు, ఎవడు గురువు లేడు, ఎవడు ఫ్రెండ్ లేడు నాకు. నేను ఒక్కనే తిరుగుతాను.